ఇప్పుడే అందిన వార్త. వాట్సాప్ వాడుతున్న వారందరికీ ఇక ఫ్రీ కాదు, డబ్బులు చెల్లించాల్సిందే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది అనమాట. సో మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడేటువంటి ఇన్స్టంట్ మెసేజ్ యాప్ మనకి ఏంటంటే వాట్సాప్ అనమాట. సరికొత్త అవతారం ఎత్తబోతుంది అంటున్నారు. ఇప్పటివరకు కూడా పూర్తిగా ఉచితంగా సేవలు అందించినటువంటి వేదిక ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ తరహాలోనే సబ్స్క్రిప్షన్ మోడల్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైందనమాట. దీని పేరు వాట్సాప్ ప్లస్. అసలు ఈ కొత్త ప్లాన్ ఏంటంటే డబ్బులు కడితే వచ్చే అదనపు లాభాలు ఏంటంటే సామాన్య వినియోగదారులపై దీని ప్రభావం ఎంత ఉంటుందనే దాన్ని తెలుసుకుందాం. డబ్బులు కట్టాల్సిందేనా అంటే ముఖ్యంగా సబ్స్క్రిప్షన్ అనగా వాట్సాప్ వాడే వాళ్ళంటే ఇకపైన డబ్బులు కట్టాలేమో అని ఆందోళన చెందకండి. కంపెనీ క్లారిటీ ఇచ్చిన దాని ప్రకారం ప్రస్తుతం మనం వాడుతున్న మెసేజింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ లాంటి ఫీచర్లు ఎప్పటిలాగా పూర్తిగా ఉచితంగా కొనసాగితే అయితే ఈ సబ్స్క్రిప్షన్ అది కేవలం ఆప్షనల్ మాత్రమే. అంటే మీకు అదనపు హంగులు కావాలనుకుంటే డబ్బులు చెల్లించాలన్నమాట. సో వాట్సాప్ ప్లస్ దొరికితే ఫీచర్లు ఏముంటాయని సరే చూద్దాం. ఎందుకంటే అంతగానం పైసలు ఎందుకు కట్టాల్సి వస్తుంది అనే దానిపైన డబ్బులు చెల్లించి సబ్స్క్రిప్షన్ తీసుకునే వారికి వాట్సాప్ కొన్ని ప్రీమియం ఫీచర్లు అందిస్తుంది. ప్రస్తుతం మనం కేవలం 3 చాటులను మాత్రమే టాప్ పిన్ చేసుకోగలం. కానీ సబ్స్క్రిప్షన్ ఉంటే ఏకంగా 20 చాట్ల వరకు పిన్ చేసుకోవచ్చు. యాప్ లుక్ని దాదాపుగా మార్చేందుకు గాను 18 రకాల సరికొత్త కలర్ థీమ్ను అందుబాటులోకి వస్తాయన్నమాట. హోమ్ స్క్రీన్ పైన వాట్సాప్ ఐకాన్ను మనం నచ్చినట్లుగా మార్చుకోవచ్చు. మెసేజ్ పంపేటప్పుడు ఆకట్టుకునేటువంటి యానిమేటెడ్ స్టిక్కర్స్ ప్యాక్లు లభిస్తాయి అన్నమాట. ఒక్కొక్క కాంటాక్ట్ కాల్ కోసం ప్రత్యేకమైన రింగ్ టోన్లను సెట్ చేసుకోవచ్చు. అనేక చాట్లకు ఒకేసారి సెట్టింగ్ను వర్తింపజేసే వెసులుబాటు కూడా ఉంటుందన్నమాట. ధర ఎంత ఉండవచ్చు ఏంటంటే ప్రస్తుతం ఫీచర్ టెస్టింగ్ దశలో అయితే ఉంది. వివిధ దేశాల్లో ప్రయోగాత్మకంగా వేరువేరు ధరలను పరిశీలిస్తున్నారు. యూరోప్ నెలకు 2.49 యూరోలుగా ఉండగా మెక్సికోలో వచ్చేసి $29 నిర్ణయించారు. ఇది భారతదేశ కరెన్సీలో దాదాపు 2610 వరకు అయితే ఉండవచ్చు అని చెప్పేసి అంచనా. అయితే మన దేశంలో బట్టి మార్కెట్ బట్టి ధరలు మారే అవకాశం అయితే ఉంది. బిల్లింగ్ ప్రతి నెల ఉంటుంది. అది వద్దనుకుంటే ఎప్పుడైనా రద్దు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక వారికి ముందుగానే ప్రస్తుతానికి వాట్సాప్ ప్లస్ ఫీచర్ కేవలం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి రానుంది. టెస్టింగ్ పూర్తయ్యాక యూజర్లు ఫీడ్బ్యాక్ ఆధారంగా భవిష్యత్తులో ఐఫోన్ యూజర్లకు కూడా దీన్ని విస్తరించే అవకాశం అయితే ఉంది. మొత్తానికి వాట్సాప్ తన రూపురేఖలు మార్చుకుంటూ యూజర్లకు మరింత ప్రీమియం అనుభూతిని అయితే అందించేందుకు